Hello everyone, welcome to Satya's Concept. This is your Satya sir. చాలా మందికి చాలా డౌట్స్ చాలా దారుణంగా ఉన్నాయి రైల్వే గ్రూప్ డి గురించి. సార్ ఏం అప్లై చేయాలి? ఆ డౌట్స్ మొత్తం కూడా ఈ ఒక్క వీడియోలో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. నన్ను చాలామంది ముందే అప్లై చేయొద్దు, కాసేపు వెయిట్ చేయి, కొంచెం టైం తీసుకో. ఎందుకంటే ఈ ఉంటారు కదా ఇంటర్నెట్ వాళ్ళకి స్టార్టింగ్ ఇబ్బంది తెలియక తప్పులు చేస్తున్నారు, దానివల్ల మనకి ఇబ్బంది అవుద్ది. ఒప్పుకుంటా సార్, ఆప్షన్ ఇస్తారు సార్. ఏ ఆప్షన్ ఇస్తారు? మొత్తం ఎవరు ఎయిట్ ఆప్షన్ మనకి కొంచెమే ఇస్తారు. కాబట్టి నీ మైండ్లో ఏం డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇస్తా, మైండ్లో పెట్టుకో. నీ డౌట్స్ ఫస్ట్ చూడు సార్. సార్ ఈ 10th ఐటీఐ లేదా 10th ఐటీఐ ఐటీఐ పోస్ట్ ఏంటంటే చిన్న క్లారిటీ ఉంది ఫస్ట్. అది సెకండ్, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలి. ఇది చాలామంది అడుగుతున్నారు కింద కామెంట్లోనే, సార్ డాక్యుమెంట్స్ ఏంటని. అండ్ థర్డ్, పోస్ట్ ప్రిఫరెన్స్ సార్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ క్లారిటీ ఇస్తా. అండ్ ఫోర్త్, సిలబస్ ఏంటి, సేఫ్ ఏంటి మనకి, తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత సేఫ్ జోన్ డేంజర్ జోన్. ఇవిగా నీ మైండ్లో ఆడుతున్నాయి. ఇప్పుడు చాలామంది బయట ఒక్కోదానికి వీడియో పెట్టి వ్యూస్ కోసం ట్రై చేస్తున్నారు. అరే మనది ఎడ్యుకేషన్ ఛానల్, ఇన్ఫర్మేషన్ ఛానల్ కాదు, రెండు కల్పిస్తాం. ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎడ్యుకేషన్ ఇస్తాను, చాలా యూజ్ అవుద్ది. దీంతో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? నీకు నచ్చితే లైక్ చేయి అండ్ షేర్ చేయి. అండ్ మైండ్లో పెట్టుకోసారి. ఫస్ట్ సార్ ఇక్కడ మనకేంటి, మనం ఫస్ట్ ఏంటమ్మా క్వాలిఫికేషన్. ఇక్కడ మైండ్లో పెట్టుకో. మనకి ఇక్కడ సార్ మనకి 10th ఐటీఐ. మనకి ముందే ఏంటంటే ఇది రాకముందు మనకి ఐటీ అన్నారు, కానీ సమ్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు నీకు 10th ఓన్లీ 10th ఉన్నా నువ్వు అప్లై చేయొచ్చు అన్ని పోస్టులకి, లేదా ఐటీఐ ఉన్నా అప్లై చేయొచ్చమ్మా అన్ని పోస్టులకి. అర్థమైందిగా? 10th ఉన్నా అప్లై చేయొచ్చు అండ్ ఆల్సో ఐటీ ఉన్నా అప్లై చేయొచ్చు దీనికి. ఓకేనా? కొంత సార్ పోస్ట్ ఏమో పెద్దానికి పోస్ట్ సేమే, దీనికన్నా సేమ్ పోస్ట్లే, దీనికన్నా సేమ్ పోస్ట్లే, కాంపిటీషన్ కూడా సేమే. అంటే 10th వరకు నీకు కూడా సేమ్ కాంపిటీషన్ అమ్మా. ఓకేనా? 10th అప్లై చేయొచ్చు. మరి కొందరు మైండ్లో దరిద్రం ఉంది, సార్ నాకు రెండు ఏం చేయమంటావు చెప్పి, ఏం చేయమంటావు? దాన్ని అప్లై చేయి, అంతేగా రెండు చేయక. అండ్ ఇంకో మెయిన్ నాన్న, ఒక మనిషి ఒక బోర్డుకి అప్లై చేయాలి. నువ్వు 2 బోర్డులు అప్లై చేస్తే నీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి మైండ్లో పెట్టుకో, ఒక మనిషి ఒక బోర్డుకి అప్లై చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి 10th ఐటీఐ అని ఒక క్లారిటీ వచ్చిందిగా. నెక్స్ట్ ఏంటి మనకి, సార్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇది మైండ్లో పెట్టుకో. సార్ మనకి ఈమెయిల్, మళ్ళీ బావిను ఈమెయిల్ కావాలి. ఏ ఈమెయిల్ మనకి? పర్సనల్ కావాలి. మైండ్లో పెట్టుకో, మైండ్లో బాగా పెట్టుకో. ఇది పక్క నువ్వు వాడుతూ ఉండాలి, దీనికోసం కొత్తగా క్రియేట్ చేయొద్దు. వై? బికాస్ నువ్వు మర్చిపోతావు, అన్ని ఇబ్బంది అవుద్ది. ఓకేనా? ఈమెయిల్ కావాలి, తర్వాత నువ్వు వాడుతున్న అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ కావాలి. ఓకేనా? అండ్ ఇది పక్క, ఎందుకంటే నాకు ఓటీపీ వస్తుంది మనకి. సెకండ్ ఏమో 10th సర్టిఫికేట్ కావాలి, జెరాక్స్ కాదమ్మా, ఆ నెంబర్ కావాలి. 10th కావాలి, తర్వాత ఆధార్ నెంబర్ కావాలి. ఓకే? తర్వాత మా క్యాస్ట్, ఇది మెయిన్ ఇక్కడ. ఇక్కడ బావిను మన క్యాస్ట్ ఇక్కడ మొత్తం 4 ఉంటాయి. యూఆర్ ఉంటుంది సెంట్రల్లోని, అండ్ ఎస్సీ ఉంటుందమ్మా, అండ్ ఎస్టీ ఉంటుందమ్మా, అండ్ ఆల్సో ఓబీసీ ఉంటుంది. యూఆర్ ఏదైనా పర్లేదు, యూఆర్కి పెట్టడం అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు, సింపుల్ పెట్టచ్చు. కానీ ఎస్సీ ఎస్టీకి అక్కడ మీకు దొరికేస్తాయి, అది సబ్ క్యాస్ట్ ఉండవు. కానీ గమనించావా ఈ ఓబీసీ ప్రాబ్లం? ఇందులోనేమో చాలామంది సార్ బీసీఏ ఉంది, సార్ బీసీబీ ఉంది, సార్ బీసీసీ ఉంది, డి ఉంది, ఈ ఉంది అంటున్నారమ్మా. మైండ్లో పెట్టుకోవడం, మనకి ఏ ఉన్నా వీళ్ళందరూ కూడా ఓబీసీ అవుతారు. సార్ మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, స్టేట్ ఉంది సార్, బీసీఏ బీసీబీ ఉంది, అది చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే సబ్ క్యాస్ట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ స్టేట్ అమ్మా. కానీ మనకి ఇవన్నీ ఓబీసీ కదా, నువ్వు సింపుల్ ఏం లేదు, నీది క్యాష్ తీసుకెళ్ళిపోయి అప్లై చేయి, నోటరీ చేయించుకొని సరిపోద్ది. ఒక 3 days వచ్చేది మనకి, ఓబీసీ తీసుకో. మరికొందరు సార్ ఈడబ్ల్యూఎస్, ఈడీ అప్లై చేసుకోండి, ఉంటే చాలా బెస్టే. ఓకేనా? అది అప్లై చేసుకోవచ్చు మీరు. మన క్యాస్ట్ కావాలబ్బా. తర్వాత సార్ బ్యాంక్ అకౌంట్, ఇది మెయిన్ అమ్మా. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకో మెయిన్. సార్ ఎందుకంటే ఆఫ్టర్ నువ్వు ఎగ్జామ్ తర్వాత నువ్వు రాసిన వెంటనే నీ అకౌంట్లో నువ్వు కట్టిన దాంట్లోని సమ్ అమౌంట్ పడుద్ది. చాలామంది తెలియకపోవడం వల్ల ఆ ఇంటర్నెట్ వాడి అకౌంట్ పెట్టుకుంటాడమ్మా. మొన్న పెద్ద స్కామ్ అయింది ఇలాంటిది. కాబట్టి అకౌంట్ నెంబర్ పక్కా అప్లై చేయి, ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్ అమౌంట్ నీకు పడుద్ది. కాబట్టి పక్కా అకౌంట్ నెంబర్ కావాలి నీకు. ఒక ఫోటో కావాలి, అది కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి వైట్ కావాలి, లేటెస్ట్ కావాలి. మైండ్లో పెట్టుకో, మనకి ఫోటో కావాలి అండ్ లేటెస్ట్ కావాలి. ఓకే? తర్వాత మా సిగ్నేచర్, ఇవన్నీ అంటే మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, 10th సర్టిఫికేట్, ఆధార్, క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్, ఫోటో, సిగ్నేచర్. ఓకేనా? అండ్ ఇంకోటి సార్ నువ్వు ఎప్పుడు కూడా ఫోన్లో అప్లై చేయొద్దు, మొబైల్ ఫోన్లో అప్లై చేయొద్దు. గో టు ఇంటర్నెట్.
వై బికాస్ అక్కడ ఈ ఫోటో కానీ లేదా ఈ ఉన్న సిగ్నేచర్ అది సింక్ అవ్వకపోయినా ఆ ఐస్ సింక్ అవ్వకపోయినా మనకి ఇబ్బంది అవుతుంది తర్వాత. ఒక 50 రూపాయలు 100 రూపాయలు అబ్బా కక్కుతు పడక ఇంటర్నెట్కి వెళ్ళు స్కాన్ చేయించు, అందుకుంటే ఆ ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేయించి మెయిల్లో పెట్టుకో. ఓకేనా? ఈ సెకండ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే. అండ్ థర్డ్ నేనేమో డౌట్ థర్డ్ ఏంటి మనకి సార్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నానా. ఒకవేళ నీకు శాలరీ ఎక్కువ కావాలితే శాలరీ హై కావాలితే నీకు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అమ్మ ఇవి శాలరీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ 3 1 2 3 పెట్టుకో. 1 2 3 పెట్టుకో. అలా కాస్త నా ప్రమోషన్ హై కావాలి అనుకుంటే మాత్రం పాయింట్స్ మ్యాన్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అసిస్టెంట్ టీఎల్సీ అమ్మ ఈ 3 కూడా ప్రమోషన్ చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఓకేనా? అలా కాకుండా సార్ నో వర్క్ నో ప్రెజర్, అసలు వర్క్ వద్దు సార్, నాకు వర్క్ తక్కువ ఉండాలి, ప్రెజర్ తక్కువ ఉండాలి, లీవ్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇవి పెట్టుకోమ్మా. ఏంటి? అసిస్టెంట్ వర్క్ షాప్, అసిస్టెంట్ లోకో షెడ్ అండ్ డీజిల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్ అమ్మ ఈ 4 మనకి వర్క్ తక్కువగా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వర్క్ తక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా సార్ రిస్క్ అండ్ ప్రెజర్ అంటే నాన్న కొంచెం 90% బ్యాక్ పెట్టు, ఎందుకంటే అసిస్టెంట్ పీవే అసిస్టెంట్ టీఆర్డీ అసిస్టెంట్ ఎస్ఎన్టీ టీఎంఏ గ్రేడ్ 4 ఇవి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటాయి. దీన్ని బట్టి నువ్వే మైండ్లో పెట్టుకో, నీకు ఏం కావాలో నువ్వే అప్లై చేసుకో. నీకు శాలరీ ఎక్కువ కావాలా, ప్రమోషన్ ఎక్కువ కావాలా, నో వర్క్ కావాలా చూసుకోసారి. అండ్ మళ్ళీ జోక్ చెప్తున్నా, మనకి 8th పే కమిషన్ ఓకే అయింది కాబట్టి మన శాలరీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది, చాలా జరుగుద్ది. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇదమ్మా శాలరీ హై, ప్రమోషన్ హై, నో వర్క్ నో ప్రెజర్, రిస్క్ అండ్ ప్రెజర్. నీకున్న 14 రకాల పోస్టులు పెట్టా, దీన్ని బట్టి నువ్వు అప్లై చేసుకో. పక్కన రాసుకో, వాడు ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు పెట్టేస్తుంది అంతే, పోద్దు. మనకి మంచి కూడా వచ్చి వస్తే ఇబ్బంది అవుద్దిగా నాకు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆడికి అన్నా నువ్వు కంగారు పడక నేను చెప్పేసి ఓపెన్ చేసి నీకేం కావాలో రాసుకొని అక్కడ పెట్టే. ఓకేనా? ఇది మనకేంటమ్మా పోస్ట్ ప్రిఫరెన్స్ అమ్మా. తర్వాత సిలబస్ అండ్ సేస్ స్కోర్ ఏంటి నానా? సిలబస్ మనకి అర్థమెటిక్ ఏమో 25 మార్కులు నాన్న. అర్థమెటిక్ ఎంత మనకి 25 మార్కులు. అండ్ రీజనింగ్ ఏమో రీజనింగ్ 30 మార్కులమ్మా. రీజనింగ్ ఎంత 30 మార్కులు. అలా కాకుండా జనరల్ సైన్స్ 25 మార్కులు అండ్ జనరల్ అవేర్నెస్ 20 మార్కులమ్మా. ఓకే, రాంగ్ పడింది ఇక్కడ. అర్థమెటిక్ 25, రీజనింగ్ ఏమో 30 అండ్ జనరల్ సైన్స్ ఏమో 25 అండ్ జనరల్ అవేర్నెస్ ఏమో 20. ఈ మొత్తం మనకి ఎంత మనకి 100 మార్కులమ్మా. ఇక్కడ ఫోకస్ నువ్వు బాగా పెట్టాల్సింది ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. నాట్ ఏ పాలిటీ, నాట్ ఏ హిస్టరీ, అవి పక్కన పెట్టు. ముందు నువ్వు అవగొట్టాల్సింది ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కావాలి ఇక్కడ మెయిన్. ఆ మొత్తం కలిపి దగ్గర మన 90 మార్క్స్ ఉంటాయి అబ్బా 100కి. ఓకేనా? ఇది ఫస్ట్ సిలబస్. అండ్ దీని తర్వాత మళ్ళీ పీఈటీ, పిఎస్టీ ఉంటాయి మన సిలబస్ మెయిన్ ఇక్కడ. ఓకే, తర్వాత సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని ఫోకస్ పెట్టాలి ఇక్కడ మైండ్లో పెట్టుకో. నేను ఫస్ట్ ఇస్తున్నా రీజనింగ్ ఇస్తున్నా ప్రిఫరెన్స్. వై బికాస్ ఇక్కడ ప్రతి పేపర్లోని సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండా ఒక్క పేపర్ లేదు, ఎక్కువ పడుతున్నాయి. ఇదే మైండ్లో. ఓకేనా? ఏంటమ్మా సీటింగ్ అరేంజ్మెంట్, రీజన్ నుంచి డైరెక్షన్స్ అండ్ కోడింగ్, డీకోడింగ్, సిలోజిజం, ర్యాంకింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ సిరీస్ ఎనాలజీ. ఇక్కడ మెయిన్ మనకి రైల్వేలోని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆల్సో సిలోజిజం అండ్ ఆల్సో లాజికల్ రీజనింగ్. ఎందుకంటే ఈ రిమైనింగ్ మొత్తం అన్ని అమలు చేస్తారమ్మా. ఈ 3 బాగా ఇబ్బంది పడతాయి కాబట్టి ఈ 3 కొంచెం బాగా ఫోకస్ పెట్టి నువ్వు. ఈ 3 కూడా ఎక్కడ తగ్గద్దు, తగ్గేదిలే 30 మార్కులు అబ్బా. ఓకేనా? తర్వాత అర్థమెటిక్ మనకి ఎక్కువ పర్సంటేజెస్, ఎస్ఐసిఐ, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్ అందరికి కవర్ అయిపోవాలి. ట్రైన్స్ అవి కూడా మనకి. ఓకేనా? టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, 2D 3D. ఇందులో దగ్గర మనకి ఒక 18 to 20 మార్క్స్ పడతాయి ఓన్లీ ఇందు నుంచే, ఎంత అనాలిసిస్ కాబట్టి. జనరల్ సైన్స్ బాగా గమనించావా 25 మార్క్స్ ఉన్నాయమ్మా. బయాలజీ ఏమో 12 మార్క్స్ నానా, ఫిజిక్స్ ఏమో 6 మార్క్స్, కెమిస్ట్రీ ఏమో ఎంత మనకి 5 మార్క్స్, ఎస్ఎన్డి 2 మార్క్స్. చెప్పానుగా ఈ 3 ఫోకస్ కావాలి మనకి. అందుకే నీ మెయిన్ ఫోకస్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్. తర్వాత మనకేంటి కరెంట్ అఫైర్స్ 6 or 10 మార్క్స్ పడిందమ్మా. చూసావా? కరెంట్ అఫైర్స్ జీకే మనకి 11 మార్క్స్ ఉన్నాయి. ఇంకా పాలిటీ 2 మార్క్స్, జాగ్రఫీ 3 మార్క్స్, ఎకానమీ 2 మార్క్స్, హిస్టరీ 2 మార్క్స్. అవి కూడా డిపెండ్స్ అపాన్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. అంటే నువ్వు ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది రీజనింగ్, అర్థమెటిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ కాసేపు పక్కన పెట్టి పక్కన పెట్టు. ఈ 3 ముందు అవగొడిసి మనకి లాస్ట్ టైం ఉంటుంది కదా, ఎగ్జామ్ ఈ మధ్య ఉండదబ్బా, ఆఫ్టర్ ఆగస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? అప్పటికైతే ఈ 3 అయిపోతే
లాస్ట్ 1 మంత్ ఇక్కడ ఫోకస్ చేయొచ్చు మనం. ఈజీగా స్కోర్. ఈసారి నీకు 65 బావిను 65 రా మార్క్స్ వస్తే పక్కా జాబ్ ఫిక్స్ అయిపో. 65 రా మార్క్స్ వస్తే ఏ బోర్డున పక్కా జాబ్. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ టైం మనకి కట్ ఆఫ్ 57 ఎంత ఉందమ్మా, ఇంకా చాలా ఎక్కువ వేస్తాను నేను. రా మార్క్ చెప్పి మళ్ళీ బావిని రా మార్క్ చెప్పాను, రా మార్క్. ఓకేనా? ఇంకా మనకి మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సార్ మరి పోస్ట్ ఏంటి సార్, ఇక్కడ చాలామంది చెప్తున్నారు సార్ ఇక్కడ పోస్టులు ఎక్కువ పెట్టమంటావా అని మైండ్లో ఉంది. ఓకే పెడిగానే చిన్న క్లారిటీ ఇస్తున్నా బావిను. ఓకేనా? ఇప్పుడు అందరూ ఫీలింగ్ ఏంటంటే సార్ ఎన్ఆర్ పెట్టమంటారు, న్యూఢిల్లీ పెట్టమంటారు సార్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, ముంబై పెట్టమంటారు సార్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అవునా? నా ఫీలింగ్ మైండ్లో పెట్టుకో నాన్న, నువ్వు సౌత్ ఇండియన్ అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవ్వవు. అంటే మీనింగ్ ఏంటంటే నేను సికింద్రాబాద్ ఉన్నబ్బా, నేను చెన్నై వెళ్ళిపోతానుకున్నాను, బోర్డులు వేరుగా బేగా అవ్వు, జోన్లో జోన్ బాగా అవుతాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ మారచ్చు సింపుల్గానే, కానీ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిన కష్టం నాకు. కాబట్టి ఇప్పుడు ఊపి పెట్టేస్తాం, కానీ 90% నువ్వు ఇదే పెట్టు. సార్ ఎందుకు సార్ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా సార్ అంటే, అరే నీకు ఎన్ని పోస్టులు కావాలబ్బా, నీకు ఎన్ని కావాలి చెప్పమ్మా, నీకు సార్ నీకు ఒక పోస్టేగా బ్లాక్లో అమ్ముకుంటా పోస్ట్ ఏమన్నా చదువుతా గట్టిగానా సార్, అది కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఇది పెట్టు, లేదా చెన్నై పెట్టు. ఓకేనా? చెన్నై ఎక్కడ, చెన్నై మనకి ఇక్కడ ఇంకో చెన్నై పెట్టు. ఓకేనా? మన దగ్గరలో పెట్టుకో, ఒకటి చెన్నై ఇది పెట్టు, లేదా చెన్నై పెట్టు, లేదా భువనేశ్వర్ పెట్టు, మన దగ్గరలో ఉంటుంది బెంగళూరు. కానీ సార్ అదేంటి సార్ అంటే నన్ను పోస్టులు చూస్తున్నా, కానీ లాస్ట్ టైమ్స్ కట్ ఆఫ్ చేసే కట్ ఆఫ్ లాస్ట్ టైం మనకి సికింద్రాబాద్, ఇంకో చెన్నై కట్ ఆఫ్ ఏమో యూఆర్కి ఏమో 60.95 అమ్మ. నువ్వేమంటావు? నేను ఢిల్లీగా చెప్పగా ఢిల్లీ పోస్ట్ చెప్తాను. ఢిల్లీ పోస్టులు లాస్ట్ టైం ఢిల్లీ పోస్ట్ మనకి కట్ ఆఫ్ మనకి 70.98 యూఆర్, ఎస్సీకి ఏమో 60.08, ఎస్టీకి ఏమో 50.18, ఓబీసీకి ఏమో 64. ఓకేనా? మన సికింద్రాబాద్కి వస్తే ఇంకో సికింద్రాబాద్ యూఆర్కి ఏమో 57.38 యూఆర్కి, అండ్ ఎస్సీకి ఏమో 46.38, ఎస్టీకి ఏమో 43.57, ఓబీసీకి ఏమో 52.46, ఈడబ్ల్యూఎస్కి ఏమో 40.40 అమ్మ. గమనించావా? మరి అప్పుడు కూడా పోస్ట్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు కూడా పోస్ట్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఢిల్లీ, ఢిల్లీ వేర్ ఇస్ ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, ఢిల్లీ ఉన్నాయి పోస్టులు 13 పోస్టులు ఉన్నాయి. మా కడప తగ్గాలిగా, కడప 70 ఉంది. అప్పుడు పోస్టులు మనకి సికింద్రాబాద్ 9000 ఉన్నాయి. కట్ ఆఫ్ ఎంత మనకి తగ్గిందా లేదా? ఇప్పుడు చెక్ చేసారి. ఢిల్లీ కట్ ఆఫ్ ఏమో లాస్ట్ 19 ఏమో 70, కల్కట్టా మనకేమో 70 ఉందమ్మా, ఎస్సీకి ఏమో 54, ఎస్టీకి ఏమో 46, ఓబీసీకి ఏమో 64, ఈడబ్ల్యూఎస్కి ఏమో 53. ఓకేనా? కల్కట్టా ఏమో 70 దగ్గర ఉంది. ఓకే, ఇవన్నీ మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే హుబ్లీ కూడా వద్దు. హుబ్లీ చూద్దాం. హుబ్లీ యువర్కి ఏమో 66.3, ఎస్సీకి ఏమో 52.1, ఎస్టీకి ఏమో 48.57, ఓబీసీకి ఏమో 60. ఈడబ్ల్యూఎస్కి మనకి ఇంకా బాగా కావాల్సింది మనకి ముంబై వద్దు, మనకి పక్కన పెట్టి చెన్నై చూడు. యువర్కి ఏమో 60.95, ఎస్సీకి ఏమో 49.89, ఎస్టీకి ఏమో 43.58. ఓకేనా? ఓబీసీకి ఏమో 55. ఓకేనా? ఈడబ్ల్యూఎస్కి ఇది. అండ్ గమనించి సికింద్రాబాద్ 57.38, 46.38, 43. ఎస్ఆర్ను ఇంత సింపుల్గా ఉన్నాయి అబ్బా. ఇంకో భువనేశ్వర్ 66, 49. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు నువ్వు పోస్ట్ పెట్టి కాదు, నీ కంఫర్ట్ చూసుకో, నువ్వు జాబ్ కొట్టగలవు కదా. కాబట్టి 90% పెడితే సికింద్రాబాద్ పెట్టు, లేదా చెన్నై పెట్టు నీకు అనుకుంటే, దగ్గరలో ఉండనుకుంటే, లేదా పెట్టి భువనేశ్వర్. అంతేగాని జాబ్స్ ఎక్కువ వెళ్ళిపోక. నార్త్లో మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలా మనలాగా జంబులు ఎవరు లైఫ్ అంతా ఒకదాన్ని ప్రిపేర్ అవుతారు, వాళ్ళు గట్టిగా ఉంటారు. ఓకేనా? మనమే జంబులు అవుతాం, ఎస్సీకి వెళ్ళిపోతాం, పీసీకి వెళ్ళిపోతాం, రైల్వేకి వచ్చేస్తాం, ఇబ్బంది అవుతుంది మనకి. 90% ఇది పెట్టుకో, హోమ్ టౌన్లో పెట్టుకో. ఓకేనా? దీన్ని బట్టి ఇక అన్ని క్లారిటీ ఇచ్చాను. లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, నువ్వేం చేయాలని. ఓకేనా? ఇది 19 అమ్మా, ఇదేమో మన 19 వేకెన్సీ అమ్మా. అప్పుడు గమనించావా? అప్పుడు మనకేమో 9,000 చిల్లర ఉన్నాయి సికింద్రాబాద్. ఓకే, చెన్నై ఎంత, భువనేశ్వరం అప్పుడు 2,000 చిల్లర ఉన్నాయమ్మా. ఓకేనా? అండ్ మనకైతే చెన్నై ఎంతమ్మా, చెన్నై వెరీ చెన్నై ఎంత ఎస్ఆర్ను. కానీ గమనించావా? కట్ ఆఫ్ చాలా చేంజ్ ఉంది మనకి వాళ్ళకి. కాబట్టి 90% సికింద్రాబాద్ నువ్వు పెడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సికింద్రాబాద్ పెట్టు. కాంపిటీషన్ పక్కన పెట్టే, పక్కా సింక్ అవుతుంది. నీళ్ళకి అందరూ బయటికి వెళ్ళిపోతారు కాబట్టి సికింద్రాబాద్. నెక్స్ట్ ఏమో చెన్నై పెట్టు, భువనేశ్వర్, అండ్ ఆల్సో మనకేమో బెంగళూరు. ఈ 3 మాత్రం బాగా అప్లై చేయి. ఈ 3 పెట్టుకో, ఎందుకంటే ఛాన్స్ ఎక్కువ ఉంది అబ్బా, ఛాన్స్ ఎక్కువ ఉంది. దగ్గరలో ఉంటో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మనం. తర్వాత క్వశ్చన్ ఏంటి సార్, సేఫ్ జోన్, డేంజర్ జోన్. ఇప్పుడే చెప్పాను కదా,
ఇక్కడ సేఫ్ జోన్ డేంజర్ ఏం లేవు మనకి. నీ కంఫర్ట్ జోన్ బాగా ప్రిపేర్ అయితే నా విషయంలోని ఇదే పెట్టుకో. ఏంది ఇది? సికింద్రాబాద్ పెట్టు, అండ్ చెన్నై పెట్టు, అండ్ భువనేశ్వర్, అండ్ ఆల్సో మన బెంగళూరు. ఇంకా డేంజర్ జోన్ నువ్వు నార్త్లో ఏం పెట్టి డేంజర్ మనకి. కలకత్తా కానీ ఢిల్లీ కానీ పెడితే మామూలుగా ఉండే కాంపిటీషన్ చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ ఏం పెట్టి డేంజర్ అవుద్ది మనకి. నీ కంఫర్ట్లో నీకు ఏది కంఫర్ట్గా ఉందో, ఏం చేయగలవో అది చూసుకోసారి, ఓకేనా? అరే కాంపిటీషన్ మన సంబంధమే ఉంది, గడ్డి చదువుతో 2 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి, పెద్ద తేడా ఉండదు, కొరద ఈసారి నా తరపు నుంచి నీకు 100% ఇస్తా. దీనికోసం మాత్రమే మీకోసం నేను మిషన్ యోధా ఏడం మనకి మిషన్ యోధా మిషన్ యోధా మొదలుపెట్టా. ఎవ్రీడే మిషన్ యోధా మొదలుపెట్టా, ఓకేనా? మనకి ఎవ్రీడే ఈవినింగ్ 6 గంటలకమ్మా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఎవ్రీడే మీకు ప్రీవియస్ సమ్స్ లాస్ట్ 18, 19 ఆ ముందు నోటిఫికేషన్లు ఏం పడ్డాయో ఆ చాప్టర్ వైజ్ ఎవ్రీడే 25 to 30 క్వశ్చన్స్ అమ్మా ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా ఎవ్రీడే. మన మోటో ఎగ్జామ్ టైం కల్లా, ఓకేనా, ఈ మొత్తం కలిపి ఒక 20,000 బిట్స్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను దాని గురించి, ఓకేనా? సార్ సబ్మిట్ ఇంకా బాగా రావాలంటే గో టు మన యాప్ అమ్మా, సచ్చాస్ కాన్సెప్ట్ యాప్. అందులో తక్కువ కాస్ట్కి బెస్ట్ ఇస్తున్నా. సార్ అంతా ఓకే సార్, అంతా బాగా చెప్పు, మరి ఎగ్జామ్స్ ఇబ్బంది అవుతుంది సార్, బయట కొంటే కాస్ట్ ఎక్కువ పోతుంది సార్, ఏం చేయమంటావు అంటావు నువ్వు, ఓకేనా? సరే, నీకోసం మైండ్లో పెట్టుకో. ఒక షెడ్యూల్ పెట్టినబ్బా 399 ఏంటమ్మా 399కి 1 year వ్యాలిడ్ ఇస్తాను, ఓకేనా? మన మోటో మొత్తం 80,000 బిట్లమ్మా, ఓకేనా? ఇక్కడ డైలీ షెడ్యూల్ ఉంది. మార్నింగ్ 9 o'clockకి జీకే ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీడే మండే. ఈవినింగ్ ఏమో 9 o'clockకి రీజనింగ్ అమ్మా. అది 50 మొత్తం మనకి 100 బిట్లు ఉంటాయి, ఓకేనా? అది మండే. తర్వాత ట్యూస్డే మార్నింగ్ బయాలజీ, ఈవినింగ్ అర్థమెటిక్ చాప్టర్ వైజ్, అది మళ్ళీ 50 ఎంత మనకి 100 బిట్లు. తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా మనకి వెడ్నెస్డే, అది ఈవినింగ్ రీజనింగ్ ఉంటుందమ్మా. అది కూడా 50 100 బిట్లు ఎగ్జామ్ ఎవ్రీడే. మళ్ళీ థర్స్డే ఫిజిక్స్ అండ్ అర్థమెటిక్ అమ్మా, ఎంత మళ్ళీ సేమే, అలాగ అన్నీ సేమే. గమనించావా? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ కామన్. కానీ సండే మాత్రం ఆ వీక్ మొత్తం కూడా ఏం జరిగాయో ఆ మొత్తం కంటే ఒక ఎగ్జామ్ అంటారు, ఫ్రీ ఎగ్జామ్. సార్ అది కాదు సార్, బాగానే ఉంది, నేను ఆ టైంలో బయట ఉంటాను అవుద్దా అనుకుంటాను నువ్వు. నాన్న ఒకసారి ఎగ్జామ్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు 100 సార్లు రాసుకోవచ్చు, కానీ టైంకి రిలీజ్ అవుతాయి, ఓకేనా? 100 సార్లు ఎక్స్ప్లెనేషన్ కూడా కిందే ఉంటుంది, నీకు ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇది నా నుంచి నీకు 1 year బాగా 1 year వ్యాలిడిటీ ఇన్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి మా దగ్గరే, ఓకేనా? బైలింగ్వల్లోని ఇన్ని ఉంటున్నాయి. జస్ట్ 2 days మాత్రమే ఈ ఆఫర్, 2 days మాత్రమే, అంటే 26 and 27 మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మనకి. కాబట్టి ఎవరు మిస్ అవుతుంది, ఇది కావాలనుకుంటే పక్కా మన యాప్లో ఉన్నది తీసుకోవచ్చు మీరు, లో కాస్ట్ కమా 1 year వ్యాలిడిటీ, ఓకేనా? అండ్ ఆల్సో మన దగ్గర part 1, part 2, part 3 ఇది అవైలబుల్గా ఉంది. కొన్న ప్రతి ఒక్కరు కూడా సెట్ ఉంది అంటున్నారు, కాబట్టి మీకు యూజ్ అయితే దాని యొక్క లింక్స్ కింద ఉన్నాయి, తీసుకోవచ్చు మీరు. అండ్ ఆల్సో మళ్ళీ మీరు, ఓకేనా, మన దగ్గర జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ కూడా ఉంది, ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 599 1 year వ్యాలిడిటీ అమ్మా, కాబట్టి ఇవి తీసుకుని చాలా యూజ్ అవుద్ది. అండ్ ఆల్సో కింద లింక్స్ ఉన్నాయి, అందులో యాడ్ అయితే మేము పెట్టిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది వస్తుంటుంది, ఓకేనా? కాబట్టి నాకు తెలిసి మీకున్న డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై ఉంటాయి, ఓకేనా? ఎవ్రీడే ఈవినింగ్ 6 గంటలకి మిషన్ స్టార్ట్ అవుతుంది, మిషన్ యోధా. దాన్ని అటెండ్ అవ్వండి.